ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 21వ శ్లోకము. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. శంకర, సదాశివ, ప్రమథగణనాథ స్వామి, నా మనసు ఎంతో స్వచ్ఛంగా ఉన్నది నీ దయతో. నీ దయ వలన నా మనసు పూర్తిగా శూన్యంగా ఉంది. ధైర్యము అనేటువంటి స్తంభాలతో, 3 గుణాలతో కలిగినటువంటి త్రాళ్లతో, సత్వగుణం, రజోగుణం, తమోగుణంని బంధాలుగా చేసి ఆ ఇంట్లో అతి విచిత్రమైనటువంటి కళారూపాలు, పెయింటింగ్స్ పెట్టి అంబరాన్ని చుంబించేలాగా అంత పెద్దదైనటువంటి నా మనస్సులో ఉన్నటువంటి కుటీరము, నా మనస్సు అనేటువంటి కుటీరంలో పెద్ద పెద్ద స్తంభాలు, ధైర్యము అనేటువంటి స్తంభాలు, గుణత్రయాలతో బంధించినటువంటి బంధాలు, అతి విచిత్రమైనటువంటి కళారూపాలతో ఉన్నటువంటి అతి స్వచ్ఛమైన ఆలోచన రహితమైనటువంటి నా మనస్సు అనేటువంటి ఆ ఇంటిలో, కుటీరంలో చేరి అమ్మతో కలిసి అంబా సమేతుడవై నువ్వు సుఖంగా హాయిగా నివసించు శంకర. నీ దయ వలన నా మనస్సు చాలా స్వచ్ఛంగా తయారైంది. ఆ స్వచ్ఛంగా తయారైనటువంటి నా మనస్సులో నువ్వు అమ్మ శాశ్వతంగా నివసించండి శంకర. ఓం శ్రీమాత్రే నమః.